Hello dear students, how are you? I hope so you are doing great. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I'm going to discuss about the various levels of objective type examinations regarding the maths with the amazing super tips and tricks I'm using, especially JEE Mains and MSET. Nowadays I'm focusing on MSET. ఈ రోజు వీడియోలో చాలా స్పెషల్ వీడియో, అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి 2021 ఎంసెట్కి వాట్ ఈజ్ అన్డిలీటెడ్ పోర్షన్ మ్యాథ్స్ టు బి ఫార్ములాస్ అండ్ టిప్స్ నేను ఇందులో డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద ఆల్జీబ్రా క్యాలిక్యులస్ ఒక వీడియో, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఒక వీడియో చేశాను. అలాగే 2 years సిలబస్ అన్డిలీటెడ్ సిలబస్లో కంప్లీట్ ఫార్ములాస్ అండ్ టిప్స్ ఇచ్చాను. ఆ వీడియోస్ మీరు చూడండి కంపల్సరీ, ఎందుకంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్లో ప్రతి దాంట్లోని కాన్సెప్ట్, టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అన్ని వీడియోస్ని మీరు చూడొచ్చు. బ్యాలెన్సింగ్గా ప్రిపేర్ అవ్వండి, డోంట్ ఫీల్ స్ట్రెస్. ఓకేనా? ఈ ఫార్ములాస్ ఏంటనే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఎస్, వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ ఈ సర్కిల్స్ అనేది ఒక లెంగ్దీ టాపిక్ మనకు తెలుసు. ఇందులో డిలీషన్స్ కూడా ఒక స్మాల్ పార్ట్ డిలీట్ అయింది, దానికి సంబంధించిన ఫార్ములాస్ నేను ఇవ్వను. సో మిగిలిన పార్ట్ అంతా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అదేంటి డిస్కస్ చేద్దాం. సర్కిల్కి సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. ఇఫ్ యూ నో ద సెంటర్ హెచ్కే రేడియస్ ఆర్ దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. ఫస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఏంటో నేర్చుకోవాలి. సెంటర్ రేడియస్ అయితే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇది. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈ ఫార్ములాలు ఉంటాయి. దీన్ని ఎస్ అనే లెటర్ ఇండికేట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇన్ దిస్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇందులో కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయవలసిందంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోషన్ 1 ఉండాలి. అప్పుడే దాన్ని జనరల్ ఈక్వేషన్ కింద తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోషన్ 1 వచ్చిన తర్వాత ఎక్స్ కోషన్ 2g అవుతుంది, వై కోషన్ 2f అవుతుంది, సి అనేది కాన్స్టెంట్. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ సర్కిల్కి సెంటర్ -g - f, రేడియస్ ఆర్ ఈజ్ √g² + f² - c. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోషన్ 1 ఉండాలి. ఒకవేళ 1 కాకుండా సపోజ్ 3 ఉందనుకో, 3తో డివైడ్ చేసిన తర్వాత దీంతో కంపేర్ చేసుకోవాలి. అలాగే 2 ఉందనుకో, 2తో డివైడ్ చేసిన తర్వాత అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోషన్ 1 చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. అలాగే ఈ ఈక్వేషన్ ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ అంటాం. x² + y² = r² ఫామ్లో ఉంటే సెంటర్ 0 0, సి అంటే సెంటర్, రేడియస్ r అవుతుంది. ఈ కేసులో r ప్లేస్లో ఏ అనే లెటర్ కూడా ఇవ్వచ్చు. అలాగే పారామెట్రిక్ ఈక్వేషన్స్ సెంటర్ రేడియస్ తెలిస్తే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్, దట్ ఈస్ x ఈజ్ h + r cos θ, y ఈజ్ k + r sin θ. ఇక్కడ hk ఏంటి సెంటర్, r అనేది రేడియస్. ఈ తీటా కనిపిస్తుంది కదా, తీటానే పారామీటర్ అంటాం. పారామీటర్ దట్ ఈస్ తీటా. ఓకే, ఇది ఈ ఈక్వేషన్స్ మళ్ళీ తెలియాలి. అంతేకాకుండా ఏబిఆర్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x - x1 of x - x2 ప్లస్ y - y1 of y - y2 = 0. మీ రీడర్లో టెక్స్ట్ బుక్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, కానీ నేనంటే మ్యాక్సిమం రిపీటెడ్ ఫార్ములాస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేను డిస్కస్ చేస్తాను. అలాగే టిప్స్ కూడా ఇస్తాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకే, ఇది ఈక్వేషన్ సర్కిల్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ x1 y1 x2 y2 ఉన్నప్పుడు. అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ ఒక 2, ఇది 2 చాలా ఇంపార్టెంట్ టిప్స్ అన్నమాట. ఇవి డైరెక్ట్గా మీకు ఐపీలో ఉండవు. ఈ 2 ఫార్ములాస్ ఏంటంటే, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0 0 a0 0b. అంటే మనకి 3 పాయింట్స్ ఈ ఫార్ములాలు ఉన్నాయనుకో, ఆరిజిన్ ఒకటి, a0 అంటే x యాక్సిస్ పైన, 0b అంటే y యాక్సిస్ పైన ఉన్న 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ కావాలంటే ఈక్వేషన్ x² + y² - ax - by = 0. అలాగే సర్కిల్ టచెస్ ద యాక్సిస్ విత్ రేడియస్ r ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ టచెస్ ద బోత్ యాక్సిస్, అంటే x యాక్సిస్ y యాక్సిస్ టచ్ చేయాలి, రేడియస్ r ఉన్నప్పుడు దాని ఈక్వేషన్స్ 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఎన్ని కోఆర్డినేట్స్ ఉన్నాయి, 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి. 4 ఈక్వేషన్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. x² + y² + r - 2rx + r - 2ry + r² = 0. ఇందులో రేడియస్ తెలిస్తే చాలు మనం 4 ఈక్వేషన్స్ని కలెక్ట్ చేయొచ్చు. ఇందులో 2 మైనస్లు ఉన్నాయనుకో, అది ఫస్ట్ కోఆర్డినేట్లు ఉంటుంది. ఎందుకంటే 2 మైనస్ ఉంటే సెంటర్ పాజిటివ్ అవుతుంది కదా, సెంటర్ కింద సైన్ చేంజ్ చేయాలి. 2 మైనస్ ఉన్నప్పుడు సెంటర్ పాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్లో 2 ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ పాజిటివ్. అలాగే 4 కోఆర్డినేట్స్లో ఈ ఎక్స్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అలా థింక్ చేస్తూ చూడాలి. మీరు అవసరాన్ని బట్టి మనం ఇది యూజ్ చేయాలి. ఈ 2 కూడా మనకు టిప్స్ కింద, అంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని యూజ్ చేసే ఫార్ములాస్. ఓకేనా?
ఇవి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్. ఈక్వేషన్ సర్కిల్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నోటేషన్స్ అంటే మన సర్కిల్ చాప్టర్లో కొన్ని సింబల్స్ నోటేషన్స్ యూజ్ చేస్తాం ప్రతిసారి ఈక్వేషన్ రాయకుండా. అవి ఏంటనేది ముందు తెలియాలి మీకు. ఇప్పుడే చెప్పాను జనరల్ ఈక్వేషన్ ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇది నోటేషన్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. సపోజ్ S1 కావాలనుకో సెకండ్ డిగ్రీ ఎక్స్ స్క్వేర్ని x1 రాయాలి, వై స్క్వేర్ని y అని రాయాలి. ఎక్స్ కోషన్ 2g ఆఫ్ తీసుకోవాలి, ఆఫ్ అంటే g తీసుకొని x ప్లస్ x1 రాయాలి. 2f ఆఫ్ అంటే f తీసుకొని y ప్లస్ y1 రాయాలి ప్లస్ c. ఓకేనా, c పక్కకి వచ్చింది చూడండి. ఇది S1 ఏ ఫార్ములాలో రాసామో S2 కూడా అదే ఫార్ములా రాయాలి. కాబట్టి ఇక్కడ x1 y1 బదులు x2 y2 రాస్తాం. S11 అంటే సింపుల్గా ఈ ఈక్వేషన్లో xy ప్లేస్లో x1 y1 పెట్టాడు అంతే. ఓకేనా. S12 అంటే సేమ్ ఈక్వేషన్ S1 S2లో ఫస్ట్ డిజిట్లో 1 రాయాలి, సెకండ్ డిజిట్లో 2 రాయాలి. ఇలా x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c. ఫార్ములాస్ ఓన్లీ ఇలా బై హార్ట్ చేయడం కదా, ఈజీగా నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, లాజికల్గా ఎలా థింక్ చేయాలి ఫార్ములాస్ నేర్చుకోవడానికి అనేది కూడా ఇంపార్టెంట్. అందుకని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, క్లియర్గా వినండి. ఓకేనా. ఇవి నోటేషన్స్. జనరల్గా ఇవి మనం ఎక్కువ మనకి S11 ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, అది అవసరాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. S12 కూడా ఒక పర్టికులర్ కేసులో యూజ్ చేస్తాం. నౌ S=0 సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ S ఉంది కదా, యాక్సెస్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే x యాక్సిస్ టచ్ అయితే కండిషన్ ఏంటి, అలా కండిషన్ S=0 సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్. ఇక్కడ రాసిన చూడండి, టచ్ చేసి x యాక్సిస్ అయినప్పుడు d² c తీసుకోవాలి, y యాక్సిస్ టచ్ చేస్తే f² c, బోత్ యాక్సిస్ టచ్ చేస్తే d² f² c తీసుకోవాలి. అలాగే ఒకవేళ x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు లెంగ్త్ ఆఫ్ x ఇంటర్సెప్ట్ ఈస్ 2√g² - c. అంటే లెంగ్త్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ x యాక్సిస్ అంటే ఈ సర్కిల్ x యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేసే లెంగ్త్ ఏంటంటే 2√g² - c. అదే y యాక్సిస్ అయితే 2√f² - c. ఓకేనా. సో మనకి నెక్స్ట్ టాంజెంట్ కండిషన్. సర్కిల్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ ఒక స్మాల్ పార్ట్ డిలీట్ అయింది కాబట్టి ఇందులో మేజర్ పార్ట్ లాస్ట్ ఎక్సైజ్ టెక్స్ట్ బుక్ ప్రకారం లాస్ట్ ఎక్సైజ్ డిలీట్ అయిపోయింది. దాని గురించి నేను డిస్కస్ చేయను, కానీ మిగిలిన పోర్షన్ అంతా ఉంది, జాగ్రత్తగా వినండి అందుకోసమే. ఇప్పుడు టాంజెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, ఫార్ములాస్ ఎలా ఉంటాయి చూద్దాం. టాంజెంట్ అంటే తెలుసు కదా, లైన్ టచెస్ ద కర్వ్, ఆ కర్వ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సర్కిల్ S0 దెన్ ద కండిషన్ దాట్. అయితే లైన్ టచ్ అయిందంటే అర్థం ఏంటి, టాంజెంట్ అయింది. అప్పుడు కండిషన్ ఏంటి, R=D. ఆర్ అంటే సపోజ్ ఇది సర్కిల్, దీనికి లైన్ టచ్ అయింది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డిస్టెన్స్ ఏంటి, సెంటర్ నుంచి దీనికి డిస్టెన్స్ D, అలాగే ఇది రేడియస్ కూడా అవుతుంది కదా, అప్పుడు R=D అవుతుంది. సపోజ్ ఇది లైన్ L అనుకోండి, L=0 సర్కిల్ టచ్ చేస్తే కండిషన్ ఏంటి, R=D. ఇక్కడ రాసిన చూడండి, వేరే R అంటే రేడియస్, D అంటే పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్, అంతే. ఇంకా టాంజెంట్ లెంగ్త్ అడుగుతాం. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ x1 y1 ఈస్ √S11 ఫార్ములా తెలుసు, రూట్ పెట్టాలి. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అది. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అట్ x1 y1 విత్ రెస్పెక్ట్ S0 ఈస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ √S11. తర్వాత ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ x1 y1 విత్ రెస్పెక్ట్ S=0 ఈజ్ S1=0. S1 తెలుసు, S1=0 రాశాడు మేము. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది. అలాగే టూ టాంజెంట్స్ మధ్య యాంగిల్ తీటా అయితే how can you find out theta? By using this formula we can find out the angle between the tangents. If theta is angle between the tangents drawn from x1 y1 to S=0, then tan theta by 2 is equal R by √S11. S ఇస్తాడు, R కనుక్కుంటాము, √S1 ఎలా చేయాలో తెలుసు, పాయింట్ ఇచ్చేస్తాడు, tan theta by 2 యూజ్ చేసుకొని యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ద పాయింట్ అనేది కనుక్కోవడం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి యూజ్ అవుతుంటే ఫార్ములాస్, కాబట్టి మేజర్ ఫార్ములాస్ కంపల్సరీ చదవండి. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మీరు కూడా క్యాజువల్గా బై హార్ట్ చేయొద్దు, కూల్గా చదవండి. ఓకే, అప్పుడు ఫార్ములాస్ అన్ని మీకు ఈజీ గుర్తుంటాయి. ఓకేనా, రైట్. నార్మల్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎప్పుడు కూడా నార్మల్ అనేది సర్కిల్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టాంజెంట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S=0 అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. x - x1 ఆఫ్ y1 ప్లస్ f ఈజ్ ఈక్వల్స్ టు y - y1 ఆఫ్ x1 ప్లస్ g. ఎక్కువ నార్మల్ తక్కువ కేసెస్లో ఇస్తుంటాడు, అయినా చదవండి ఎందుకంటే ఇస్తున్నాను కాబట్టి ట్రై చేయండి.
ఇంకా విత్ రెస్పెక్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అయితే XY1 మైనస్ X1Y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇది బ్రీఫ్గా నార్మల్ గురించి. నార్మల్కి మెయిన్గా సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనే పాయింట్ ఇంపార్టెంట్. సపోజ్ ఇది నార్మల్ అనుకో, నార్మల్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది అంటే ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ అవుతుంది దాని ఎండ్స్. ఓకేనా, ఆ ఒక చిన్న పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇంకా కార్డ్ అంటే తెలుసు కదా, ఈ సీకెంట్ లైన్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ 2 పాయింట్స్. ఓకే, ఒక కార్డ్ అనేది ఏంటి, ఒక లైన్ సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని కార్డ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఈజ్ S1 ఈజ్ ఈక్వల్ S11 వెన్ హ్యాజ్ అ మిడ్ పాయింట్ X11. X1Y1 మిడ్ పాయింట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఇది. ఇందులో లెంగ్త్ ఆఫ్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. లెంగ్త్ ఆఫ్ కార్డ్ 2√R² మైనస్ D². ఇందులో R తెలుసు, D తెలుసు. ఒక పర్టికులర్గా మళ్ళీ ప్రతిసారి రాయన వస్తుంది. R అంటే రేడియస్, D అంటే డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. లైన్ ఇచ్చేస్తాడు, కార్డు లైన్, దెన్ లెంగ్త్ అడుగుతాడు. ఇక లెంగ్త్ ఆఫ్ కార్డ్ పారామెట్రిక్ పాయింట్స్ ఇస్తాడు. ఎండ్స్ ఆఫ్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు లెంగ్త్ ఆఫ్ కార్డ్ ఈస్ mod 2R sin θ1 minus θ2/2 where θ1 θ2 are parametric angles of ends of a chord. పారామెట్రిక్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. ఇది సర్కిల్ ఇచ్చి ఓన్లీ సర్కిల్ ఇచ్చినప్పుడు, పాయింట్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. అది రెండింటికి రెఫరెన్స్. ఓకేనా, ఇది కార్డు గురించి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఇంకా పోలార్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పోలార్ మధ్య ఫార్ములాస్ ఏంటి, అలాగే టిప్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్, పోల్ ఆఫ్ ద లైన్ LX plus MY plus N is equal 0 with respect to the circle X² plus Y² is equal R² is. ఇలా గుర్తుపెట్టుకొని పోల్ ఆఫ్ ద లైన్ ఈ ఫామ్లో ఉండాలి, సర్కిల్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు. ఒకవేళ సర్కిల్ S is equal 0 అనుకో అంటే జనరల్ ఈక్వేషన్ ఇచ్చాను కదా, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పోల్ ఇలా వస్తుంది. LR² by LG plus MF minus N with minus G, MR² by LG plus MF minus N with minus F. ఓకేనా, ఇలా ఒక్కోసారి మీరు అప్లై చేస్తుంటే గుర్తుంటాయి. కొన్ని ఫార్ములాస్ కంపల్సరీ చదవాలి, తప్పదు. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ ద పాయింట్ X1Y1. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటే సింపుల్గా S1 is equal to 0, దట్స్ ఇట్. ఇంకా కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మీకు తెలుసు 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ ఏపీ ఎంసెట్స్కి మీరు 2020 అబ్జర్వ్ చేయండి, అంతకుముందే ఇయర్స్ అబ్జర్వ్ చేయండి. మీ వరకు మీరు బెస్ట్ ఇచ్చారనుకోండి, క్లియర్గా నేర్చుకుంటే చాలా ఈజీగా మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో రావాలంటే కొంచెం అట్లీస్ట్ ఈ 10 days కష్టపడండి మెయిన్గా. ఓకేనా, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్ ఏముంది, ద పాయింట్స్ ABలు ఇచ్చేస్తాడు. కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు S is equal 0 అయినప్పుడు కండిషన్ ఉంటుంది, S12 is equal 0. చెప్పాను కదా S12 నొటేషన్ ఏంటో, అది ఇది ఈక్వల్ టు 0 తీసుకుంటే కాంజుగేట్ పాయింట్స్ కండిషన్ అంటే. అందుకని నొటేషన్స్ తెలియాలి మీకు. ఇంకా కాంజుగేట్ లైన్స్ సపోజ్ 2 లైన్స్ ఈ ఫామ్లో ఉన్నాయి. L1X plus M1Y plus N10 ఒకటి, ఇంకోటి L2X plus M2Y plus N0 ఉన్నప్పుడు కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ఈ సర్కిల్ ఉన్నప్పుడు కండిషన్ R² of L1 L2 plus M1 M2 is equals to N1 N2. అదే విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S is equal 0 ఉన్నప్పుడు ఏంటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ X² plus Y² is equal R² is R² of L1 L2 plus M1 M2 is equals to N1 N2. 2 లైన్స్ వాడు ఇచ్చేస్తాడు కాంజుగేట్ లైన్స్ అని. ఓకేనా, టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇప్పుడు చూడండి, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S is equal 0 అప్పుడు కాంజుగేట్ లైన్స్ కండిషన్ R² L1 L2 plus M1 M2 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కానీ R అంటే ఇక్కడ మనం కనుక్కోవాలి ఏంటది, G² plus F² minus C ప్రకారం. ఎందుకంటే మనకి ఇచ్చిన సర్కిల్ S is equal 0 కదా, కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ L1G plus M1F minus N1, L2G plus MTF minus N2. ఇక LMN అనేవి మనకి ఈక్వేషన్స్లో ఇచ్చిన లైన్స్ నుంచి వస్తాయి. GFలు అంటే సర్కిల్ నుంచి, అంతే, సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోద్ది. ఏదో సమ్ అన్నోన్ వాల్యూ అడుగుతాడు, లేదా కండిషన్స్ కూడా ఒకసారి డైరెక్ట్గా ఇస్తాడు, అందుకనే నేర్చుకోండి. ఇక ఇన్వర్స్ పాయింట్ ఎలా కనుక్కోవాలి. ఇన్వర్స్ పాయింట్ కూడా టిప్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి, అవి ఏంటని చూద్దాం. ది ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ X1Y1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ X² plus Y² is equal R² is. ఇవన్నీ టిప్స్ అనమాట. కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని టిప్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా మనకి అన్ని ఐపీఎల్ ఉన్న జనరల్ ఫార్ములాస్తో పాటు ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. X1 R² by X1² plus Y1², Y1 R² by X1² plus Y1². X1Y1 పాయింట్ ఇచ్చి దానికి ఇన్వర్స్ అడుగుతాడు. సర్కిల్ ఎలా ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. అలా కాకుండా సర్కిల్ S is equal 0 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, X1 ప్లేస్లో X1 plus G రాయాలి.
రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ ఇక్కడ మైనస్ జీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. చూడండి, x1 ప్లస్లో x1 ప్లస్ జీ ఆర్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇక్కడ x1 ప్లస్లో x1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ అయితే హోల్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ. y ప్లస్లో y1 ప్లస్ ఎఫ్ రాయాలి. సేమ్ ఈక్వేషన్లో చేంజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. అలా ఇక్కడ మైనస్ జీ యాడ్ చేయాలి, ఇక్కడ మైనస్ ఎఫ్ యాడ్ చేయాలి. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇంకా పవర్ ఆఫ్ ద పాయింట్ కూడా ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ ద పాయింట్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద s = 0 ఈజ్ S11 నోటేషన్ ఏదైతే ఉందో దాన్నే పవర్ ఆఫ్ పాయింట్ అంటాం. వాడు పాయింట్ ఇచ్చేస్తాడు, S11 వాల్యూ కనుక్కుంటే అదే పవర్ ఆఫ్ పాయింట్ అయిపోద్ది, అంతేనా. నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే a chord joining the points of contacts of tangents drawn from the px1 y1. Chord of contact ఏంటండి? A chord joining the points of contacts of tangents drawn from the point px1 y1. సపోజ్ నేను రఫ్ ఫిగర్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఒక పాయింట్ నుంచి 2 tangents డ్రా చేసాం. ఇలా ఈ రెండు సమ్ ఏబి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ ఏబీలో ఏమంటాం? పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆఫ్ టాంజెంట్స్ కదా. ఆ జాయిన్ చేసే ఈ లైన్నే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఏదో పీ నుంచి 2 tangents డ్రా చేసాము. ఏబీలు ఏంటి? పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆఫ్ టాంజెంట్స్. ఆ లైన్ జాయినింగ్నే ఏబీనే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఓకేనా, రైట్. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ సమ్ px1 y1 విత్ రెస్పెక్ట్ టు ద s = 0 ఈజ్ S1 = 0. ఇంకా లెంగ్త్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 2r√s11/√S11 + r². ఇది ఒక టిప్ అనమాట ఇన్ కేస్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అడిగితే. వీటితో పాటు ఒక 2 జనరల్ ఫామ్ టిప్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఆబ్జెక్టివ్లో మనం యూజ్ చేసే టిప్స్ అనమాట. ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్ అట్ x1 y1 టు ద సర్కిల్. ఇది సర్కిల్ ఈ ఫామ్లో ఉండాలి విత్ ద యాక్సెస్. ఒక ట్రాంగిల్ ఫామ్ అవుతుంది టాంజెంట్ యాక్సెస్తో విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్. అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ ఏంటంటే r⁴/2 mod x1 y1, రైట్. ఏరియా ఆఫ్ ద ఈక్వల్ ట్రాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ r ఈస్. ఒక సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్లో ఏరియా ట్రాంగిల్ ఇన్స్క్రైబ్ ఉందనుకో. ఆ ట్రాంగిల్ ఏంటి? సపోజ్ దిస్ ఇస్ సర్కిల్. దీనిలో ఒక ఈక్వల్ ట్రాంగిల్ ఇన్స్క్రైబ్ ఉంది ఇలా. దీని ఏరియా ఫార్ములా రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇచ్చేస్తాడు ఇట్లా. అప్పుడు ఏరియా ఆఫ్ దిస్ ఈక్వల్ ట్రాంగిల్ ఫార్ములా 3√3/4 r². ఓకేనా, రైట్, టేక్ ఇట్. సర్కిల్స్లో నెక్స్ట్ పార్ట్ అంతా డిలీట్ అయిపోయింది. లైక్ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్, డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్. ఎక్సైజ్ 1Aలో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఆ పార్ట్ అంతా డిలీట్ అయిపోయింది. కాబట్టి దాని గురించి వరి కావద్దు, లీవ్ ఇట్. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే తెలుసు కదా, మినిమం 2 సర్కిల్స్ ఉండాలి. సపోజ్ ఎస్ అనేది జనరల్ ఈక్వేషన్ ఒక సర్కిల్. S' అంటే GFC బదులు G'(F') ఉంటాయి. ఇలా 2 ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయి అనుకో. ఇందులో మెయిన్ యాంగిల్, ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ దెన్ కాస్ థీటా ఫామ్లో d² - r12 - r2/2r1r2. ఇది ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకుంది. ఇక్కడ ఏంటి? r1r2 ఎలా కనుక్కుంటాం? మన సర్కిల్స్ ఇచ్చేస్తాడు. డి అంటే సెంటర్స్ కనుక్కుంటాం కదా, వాటి మధ్య డిస్టెన్స్. where d is equals to c1 c2 means distance between the centers. ఇక్కడ c1 c2 ఏంటి? సెంటర్స్ ఆఫ్ గివెన్ సర్కిల్స్. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. దాని నుంచి తీటా అయితే తీటా, లేదా కాస్ అడిగితే కాస్ కనుక్కోవడమే. ఇంకో ఫామ్లో ఉంది, అది గుర్తుపెట్టుకోవడం కష్టము, దానికంటే బెటర్, ఇది బెటర్. ఓకేనా, నెక్స్ట్ ఈ 2 సర్కిల్స్. సపోజ్ ఈ 2 సర్కిల్స్ కట్స్ ఆర్తోగోనల్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. If S = 0, S' = 0 cuts orthogonally, then condition is what? 2G' plus 2F' = C plus C'. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే 2 సర్కిల్స్ ఈక్వేషన్స్ అలాగే ఇచ్చినప్పుడు. ఒకసారి ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడు? రేడియస్, సెంటర్స్ ఇస్తాడు. అప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. ఇది యూజ్ చేస్తే బెటర్. సేమ్ ఆర్తోగోనాలిటీనే. చూడండి ఎలా రాసాను. If R1, R2 are radii and D is the distance between the centers of the circles, then the condition of the cuts orthogonal is d² = r1² plus r2². ఇక్కడ సెంటర్, రేడియస్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేసేసండి ఆర్తోగోనాలిటీ కండిషన్. ఈ ఈక్వేషన్స్ ఇచ్చారనుకోండి, ఇది యూజ్ చేయండి అంతే. ఇంకా ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మెయిన్గా రాడికల్ యాక్సెస్ ఈజ్ అ స్ట్రైట్ లైన్. అది ఎలా వస్తుందని 2 సర్కిల్స్ ఇస్తాడు ఇలా. ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ 2 సర్కిల్స్ ఇలా ఇచ్చారనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ S - S' = 0. దీన్ని S =
ఎస్ డాష్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, దీని నుంచి ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ వస్తుంది. ఓకేనా, ఇంకొకవేళ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఆర్ఏ ఏంటి రాడికల్ యాక్సిస్ ఈజ్ ఇట్స్ కామన్ కార్డ్. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే కామన్ కార్డ్ అవుతుంది, 2 సర్కిల్స్ టచ్ అయితే కామన్ ట్యాంజెంట్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ రాడికల్ యాక్సిస్ సంబంధించిన అప్లికేషన్. ఆర్ఏ అంటే షార్ట్ ఫామ్ రాడికల్ యాక్సిస్. ఓకేనా, 2 సర్కిల్స్ టచ్ ఇచ్చారు, దెన్ ఆర్ఏ ఈజ్ ఇట్స్ కామన్ ట్యాంజెంట్. ఓకేనా, ఒకసారి ఏం చేస్తాడంటే రాడికల్ యాక్సిస్ డైరెక్ట్గా అడగడం, ఫైండ్ ద కామన్ ట్యాంజెంట్ ఆఫ్ 2 సర్కిల్స్ అంటాడు, అంటే ఇండైరెక్ట్గా రాడికల్ యాక్సిస్. లేదా కామన్ కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్ అంటాడు, అంటే ఇండైరెక్ట్గా రాడికల్ యాక్సిస్. అందుకని ఇవి కూడా మనకి అప్లికబుల్ పాయింట్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ యూ ఫాలోయింగ్? కూల్గా చదవండి, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, టేక్ ఇట్. ఇంకా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో రేడికల్ సెంటర్ ఎలా కనుక్కోవాలి? రేడికల్ సెంటర్ కనుక్కోవడానికి ఏం చేయాలి? 3 సర్కిల్స్ ఇస్తాడు. రాడికల్ సెంటర్ ఏంటి, ఇక్కడ డెఫినేషన్ కూడా రాసాను నేను. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ 3 సర్కిల్స్ ఎస్ is 0, S dash is 0, S double dash is 0 ఈజ్ ఆర్సీ. ఆర్సీ అంటే రాడికల్ సెంటర్, షార్ట్ ఫామ్ రాసాను. 3 సర్కిల్స్ ఇచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, మనం చెప్పాం కదా రాడికల్ యాక్సిస్ ఎలా కనుక్కోవాలో. ఎస్ డాష్ ఒక రాడికల్ యాక్సిస్ అండ్ ఎస్ డాష్ ఎస్ డబుల్ డాష్ ఇంకో రాడికల్ యాక్సిస్ కనుక్కుంటాం. వాటిని సాల్వ్ చేస్తే వచ్చేది రాడికల్ సెంటర్. ఓకేనా, చాలా ఈజీ. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఏ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలంటే చూద్దాం. The equation of circle passing through the point of intersection of 2 of the circles S is equal 0, S dash is equal 0. మనకు ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడుగుతాడు. ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ అనమాట. దాన్ని ఎలా తీసుకోవాలి? S ప్లస్ ల్యాండా S dash is equal 0 తీసుకోవాలి, వేర్ ల్యాండా ఈజ్ అ పారామీటర్. ఈ ల్యాండా కనుక్కోవడానికి వాడు ఏదో కండిషన్ ఇస్తాడు, పాసింగ్ త్రూ పాయింట్ అని ఏదో ఒక కండిషన్ ఇస్తాడు. దాని ప్రకారం ల్యాండా కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయడం. ఓకేనా, సో అంటే ఇది సింపుల్గా మన ఫిగర్ డ్రా చేస్తాం అనుకోండి. 2 సర్కిల్స్ వాడు ఇచ్చిన 2 సర్కిల్స్ అనుకో, ఈ రెండు ఇలా ఇంటర్సెక్ట్ చేస్తుంది. వీటి నుంచి పాసింగ్ ఇంకో సర్కిల్, డాటెడ్ సర్కిల్ డ్రా చేస్తున్నాను కదా డాటెడ్ లైన్స్తో, అది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనమాట. ఈ పాసింగ్ టు ద పాయింట్ ఏబి అనుకుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, ఈ ఏబి నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఇదనమాట. ఓకేనా, ఇదే పాయింట్ని ఇంకో విధంగా ఎలా అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ ఎల్ ఈజ్ 0 అండ్ సర్కిల్ ఎస్ ఈజ్ 0. ఈ ఏబి లైన్ అంటే లైన్ ఇంటర్సెక్షన్ 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. అలా కాకుండా ఒక లైన్ ఇస్తాడు, ఒక సర్కిల్ ఇస్తాడు, అప్పుడు ఇది యూజ్ చేయాలి. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ 0. ఇక్కడ కూడా సేమ్ ఎల్ అంటే పారామీటర్, అంతే. సర్కిల్ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ అంటే ఇది, 2 సర్కిల్స్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ అంటే ఇది, అంతే. ఇంకా ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఈ 3 టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ 2 ఆర్థోగోనల్ సర్కిల్స్ విత్ రేడియస్ R1 R2 ఈజ్. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్ కట్ చేసుకొని వాటి రేడియస్ R1 R2 అయితే జస్ట్ సింప్లీ లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ 2 R1 R2 బై √R1² ప్లస్ R2². ఆర్థోగోనల్ సర్కిల్స్ రేడియస్ ఇచ్చి లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ అడిగితే రైట్. మనము ఈ రాడికల్ సెంటర్ అనుకున్నాం కదా, రాడికల్ సెంటర్ ఇన్ కేస్ ఆఫ్ ద 3 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ లేదా సేమ్ రేడియస్ ఉన్నప్పుడు పొజిషన్ ఎలా ఉంటుంది అనడానికి ఈ 2 టిప్స్ ఒక్కోసారి డైరెక్ట్గా అడిగితే మనకి యూజ్ అవుతాయి, అంతే. ఏంటంటే ఇఫ్ ఏబిసి ఆర్ సెంటర్స్ ఆఫ్ 3 సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియస్, ఆ 3 సర్కిల్స్ సెంటర్స్ ఏబిసి రేడియస్ ఈక్వల్ ఉందనుకో, అప్పుడు ఆర్సి అంటే రాడికల్ సెంటర్ ఏమవుతుంది? సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి సెంటర్స్ కదా, ఆ సెంటర్స్తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ సర్కమ్ సెంటర్ ఆర్సీ అవుతుంది. వెన్ ద 3 సర్కిల్స్ హ్యాస్ అ ఈక్వల్ రేడి, రైట్. అలా కాకుండా రేడి అంటే ఫ్లోరల్ ఆఫ్ రేడియస్. ఇఫ్ ఏబిసి ఆర్ సెంటర్స్ ఆఫ్ 3 సర్కిల్స్, ఓకేనా. సర్కిల్స్ నేను ఇట్లా కూడా రాస్తాను, ఓ 0 పెట్టాలి. సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ దెన్ ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్స్ ఏబిసి అంటే ఆ 3 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అయినప్పుడు రాడికల్ సెంటర్ వచ్చేసరికి ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఆ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ మనకి డిలీట్ అయిపోయింది సర్కిల్స్లో పార్ట్లో, కాకపోతే ఇదేంటంటే కండిషన్స్ కాబట్టి మీరు చదువుకోవచ్చు. ఓకేనా, దీస్ ఆర్ ద వేరియస్ పాయింట్స్ అండర్ ద సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ టేక్ ఏ స్క్రీన్ షాట్. కోనిక్ సెక్షన్లో ఫస్ట్ వన్ ఈజ్ పారాబోలా.
కోర్నిక్ సెక్షన్ సంబంధించిన ఎస్పెషల్లీ పారాబోలా ఎలిప్స్కి సంబంధించిన ఆల్ టాంజెంట్స్ నార్మల్స్ కనెక్టివిటీ సిలబస్ అంతా డిలీట్ అయిపోయింది. కాబట్టి అది మేజర్ పార్ట్ డిలీట్ అయిపోయింది. ఏం వరి కాదు, బేసిక్ టైప్స్ ఏంటో తెలుసుకోండి చాలు. అవి కూడా నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ లేకుండా అనేది జాగ్రత్తగా వినండి. ఓకేనా? పారాబోలా గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y² = 4ax. ఓకేనా? y² = 4ax స్టాండర్డ్ ఈక్వేషన్. ఇందులో వర్టెక్స్ని ఇక్కడ నుంచి ఇవి నేమ్స్ ఇక్కడ రాసేస్తున్నాను, తర్వాత నేమ్స్ ఇవ్వను, ఓన్లీ సింబల్స్ చెప్తాను. వర్టెక్స్ని ఏతో ఇండికేట్ చేస్తాము, ఇది 0 0. ఫోకస్ని ఎస్తో ఇండికేట్ చేస్తాము, a, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఏంటి? x + a = 0. ఫస్ట్ దీని గురించి బాగా తెలుసుకోండి, మిగిలినవన్నీ చాలా ఈజీ. చూడండి, ఈ y² = 4ax, వర్టెక్స్ 0 0, ఫోకస్ s, a, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏం తీసుకోవాలి? x + a = 0 తీసుకోవాలి. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ mod 4a అండ్ ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వచ్చేసరికి a, 2a, a, -2a. ఇవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటాం. ఇంక ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y = 0, ఎందుకంటే x యాక్సిస్ని ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. దీనికి x యాక్సిస్ ఈక్వేషన్ y 0 కదా, అది. ఇంకా ఫోకల్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1. ఫోకల్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు దిస్ పారాబోలా ఈజ్ mod x1 + a. ఇంక ఈ పారాబోలాకి పారామెట్రిక్ పాయింట్ at², 2at. ఈ టీని పారామీటర్ అంటాం. పారామెట్రిక్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఇది ఎందులో సాటిస్ఫై అవ్వాలి, దాన్నే పారామెట్రిక్ పాయింట్ అంటాం. ఓకేనా? ఇవి y² = 4ax సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడు x² = 4a ఏమవుతుంది? అన్నీ రివర్స్ అవుతాయి. x ప్లేస్లో y వస్తే y ప్లేస్లో x వస్తుంది, అంతే. చూడండి, ఇక్కడ y² = 4ax ఏమైంది? x ప్లేస్లో y ప్లేస్లో x వచ్చేస్తుంది, x ప్లేస్లో y. అలా ఫార్ములాస్ అన్నీ కూడా అంతే. చూడండి, వర్టెక్స్ ఎటు తిప్పినా 0 0నే, కానీ ఫోకస్ అవుతుంది ఏ 0 కాస్తే 0 అయిపోయింది. చూసారా? 0a. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y 0 కాస్తే x 0 అయిపోయింది. ఎక్కడ x ఉంటే y పెట్టాలి, y ఉంటే x పెట్టాలి. x కోఆర్డినేట్ yగా చేయాలి, y కోఆర్డినేట్ xగా చేయాలి, అంతే. ఇంకా లెంగ్త్ ఎప్పుడు కూడా మన లెంగ్త్స్ అనేవి చేంజ్ అవ్వవు. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4aనే ఉంటుంది. నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ చేంజ్ అవుతాయి అది అబ్జర్వ్ చేయండి. పాయింట్స్ అంటే కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి, ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి, లెంగ్త్స్ నెవర్ చేంజ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఏముంది? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x + a ఉంది, ఇక్కడ వచ్చేసరికి y + a అవుతుంది, సేమ్ అంతే. పారామెట్రిక్ పాయింట్ ఏముంది? at² 2at ఉంది, రివర్స్ అయిపోతుంది, 2at, at². ఫోకల్ డిస్టెన్స్ x1 + a ఉంటే ఇక్కడ y1 + a ఉంది. చూసారా? నేను ఇచ్చిన హింట్ ఏంటి? x1 yగా మార్చాలి, y1 xగా, x1 y1 చేయాలి, y1 x1, అంతే. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇక్కడ ఏం తీసుకున్నాము? a to a, a, -2. దాన్ని రివర్స్ చేస్తే 2a, a, -2a, a, అంతే. ఇవి ఈ 3 టైప్స్. ఇది థర్డ్ వన్. 2 టైప్స్, సారీ, ఫస్ట్ 2 టైప్స్ ఇలా ఉంటాయి. థర్డ్ వన్కి ఫస్ట్ వన్ కనెక్టివ్. చూడండి, ఫస్ట్ థర్డ్ సేమ్ ఉన్నాయా, కానీ ఇక్కడ y ప్లేస్లో y - k ఉంది, x ప్లేస్లో x - h ఉంది. అంటే దీనికి ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిస్ అంటాము. y - k, x - h, దీని ఏమంటాము? హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్. y - k హోల్ స్క్వేర్ = 4a ఆఫ్ x - h పారాబోలా హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్. ఇందులో ఏం చేయాలి? ఎక్కడైతే xy కోఆర్డినేట్స్ ఉన్నాయో hk యాడ్ చేసుకుంటూ వచ్చేసాడు, అంతే. చూడండి, వర్టెక్స్ 0 0కి hk యాడ్ చేస్తే h + 0 h, k + 0 k అయిపోయింది. అలాగే దీనికి h యాడ్ చేస్తే h + a, k + 0 అంటే k. దీనికి h రైట్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కదా. y = 0, 0 ప్లేస్లో ఏం చేయాలి? k రాయాలి. y ఉంటే k యాడ్ చేయాలి, x ఉంటే h యాడ్ చేయాలి. లెంగ్త్ మారవని చెప్పండి, లెంగ్త్ ఇది అవే ఎఫెక్ట్ ఉంది, కానీ ఇక్కడ కోఆర్డినేట్స్కి ఏం చేయాలి? x కోఆర్డినేట్కి h యాడ్ చేయాలి, y కోఆర్డినేట్ k యాడ్ చేయాలి. చూసారా? మీరు సేమ్ చూడండి, x + a ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అందాం. x + a = h, రైట్. ఇంకా ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దీనికి h + a, k + 2a, h + a, k - అట్లా అర్థమవుతుందా? ఎలా చేంజెస్ ఎలా ఎక్కడెక్కడ చేయాలో చూసుకోండి, అంతే. ఇంతే కోఆర్డినేట్స్. మళ్ళీ చూడండి, పారామెట్రిక్ పాయింట్కి hk యాడ్ చేయడమే, h + at², k + 2at. ఓకేనా? ఇది సేమ్ దీనికి ఇదే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే xy కోఆర్డినేట్స్ ఉన్నాయో hk యాడ్ చేసుకుంటూ వచ్చారు, అయిపోయింది. ఇజ్ ఇట్ ఓకే? నా విల్ డిస్కస్. ఇంకోటి నెగిటివ్స్ ఉన్నాయమ్మా. నెగిటివ్స్ సపోజ్ y² = -4ax కూడా ఉంది. అవి ఏం చేస్తాము? ఏ ప్లేస్లో -a పెడతారు, అంతే. దాన్ని అవి ఎక్స్ట్రా నేర్చుకోద్దాం. అన్నీ నేర్చుకుంటే అవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ మీకు చేంజ్ ఉందో అది గమనించండి. సపోజ్ ఇదే ఫామ్లో y² = 4ax బదులు
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4ax ఉందనుకోండి, అంటే ఏ బదులు -a పెట్టడం, ఇక్కడ -a, 0 x - a ఇయర్ a -2a అట్లా అన్ని చేంజెస్ అయిపోతాయి అంతే, రైట్. అవి నేను ఇవ్వలేదు, నెగిటివ్స్ ఇవ్వలేదు నేను, ఓన్లీ పాజిటివ్స్ తెలిసి సెంటర్ వర్టెక్స్ 0 0 హెచ్కే అని 4 ఈక్వేషన్స్ తెలుసుకోండి చాలు. ఈజ్ ఇట్ ఓకే? టేక్ ఇట్. ఈక్వేషన్ ముందు చేసాం కదా, దానికి రివర్స్. ఇది x² = x² = 4ay ఉంది కదా, x² = 4ayకి x ప్లేస్లో x - h రాయాలి, y ప్లేస్లో y - k. సేమ్ ఎన్ని ఫార్ములాస్లోంచి హెచ్కేలు యాడ్ చేసుకుంటూ రావడమే, ఓకేనా. చూడండి, x - h² = 4a y - k ఈజ్ యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్. అది x యాక్సిస్, ఇది ప్యారలల్ టు y యాక్సిస్. వర్టెక్స్ హెచ్కే ఉంది, 0 0కి హెచ్కే యాడ్ చేసాము, హెచ్ కామా k ప్లస్ ఇక్కడ 0a ఉంటే హెచ్కే యాడ్ చేసాము. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ x = 0 ఉంటే x = h చేసాము. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y + a = k, y + a = 0 ఉంది, y కాబట్టి k యాడ్ చేయాలి. ఈ ఎండ్స్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ హెచ్కే యాడ్ చేసుకుంటూ రావడం, h + 2a, k ఇక్కడ k కూడా యాడ్ చేయాలమ్మా, k + a మిస్ అయింది, k + a, k + a, h + 2a, k + a, h - 2a, k + a. అలాగే ఇక్కడ పారామెట్రిక్ పాయింట్ h + 2at, k + at². ఇవన్నీ కూడా ఒకటే పాయింట్. ఇక్కడ ఒక చేంజ్ అయింది కొంచెం చూడండి, h + 2a ఓకే, ఇక్కడ k యాడ్ చేయాలి, k యాడ్ చేయడం మిస్ అయింది, రైట్. ఓకేమా. మ్యాక్సిమం ఈ టైప్స్ మీద గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద వేరియస్ కంటెంట్ అండ్ ఇట్స్ ఫార్ములాస్ని బాగా అబ్జర్వ్ చేయండి అంతే, ఓకే. అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయదు జామెట్రీకి. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ బాగా నేర్చుకోండి, ఎందుకంటే అవి ఈజీగా ఉంటాయి, డిలీటెడ్ పోర్షన్ తక్కువ ఉంది, ప్లస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఓకేనా. నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ఇచ్చాను, మీరు చూడండి ఆ వీడియో కూడా, మీకు ఐడియా వస్తుంది ఏ చాప్టర్స్ ఎలాగ ఉంటుంది, మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది, ఓకేనా. టేక్ ఇట్. ఐ విల్ మూవ్ ఫర్ నెక్స్ట్ చాప్టర్. మనకు తెలుసు ఎలిప్స్ వస్తే హైపర్బోలా వచ్చినట్టే. ఎలిప్స్లో ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ నేర్చుకోండి, ఇందులో కూడా టాంజెన్స్ నార్మల్స్ పార్ట్ డిలీట్ అయిపోయింది, కాబట్టి హ్యాపీగా మీరు ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి వాటి నేను ఇందాక మన పారాబోలాకి చెప్పుకున్నాం, అదే మాదిరి ఒక ఈక్వేషన్కి ఫార్ములాస్ తెలిస్తే చాలు, మిగిలిన ఎలా మాడిఫై చేసుకోవాలని ఈజీగా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఉండదు, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటాం. ఇది x² / a² + y² / b² = 1. ఇక్కడ a గ్రేటర్ b ఉన్నప్పుడు, ఇది a గ్రేటర్ b ఉన్నప్పుడు ఇవి చూజ్ చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ a గ్రేటర్ b ఉన్నప్పుడు మేజర్ యాక్సిస్ ఎలా ఉంది, x యాక్సిస్. ఈ x యాక్సిస్ని మేజర్ యాక్సిస్ అని, y యాక్సిస్ని మైనర్ యాక్సిస్ అని అంటాం. అప్పుడు లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏమవుతుంది, 2a తీసుకోవాలి, లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2b. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్సెస్ వచ్చేసరికి x = ± a/a. ఈ నేమ్స్ అవన్నీ మీకు తెలుసు. డైరెక్ట్రిక్స్ అంటే ఏంటి, లేటెస్ట్ రెక్టమ్ ఏంటంటే అవన్నీ మనము ఇక్కడ డెఫినేషన్స్ కాదు నేర్చుకున్నది, ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ ఫార్ములాసే మనం నేర్చుకున్నాం, కాబట్టి ఏమేమి డెఫినేషన్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, దాని గురించి ఇప్పుడు మనకు డిస్కషన్ వద్దు, జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫార్ములాస్, రైట్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్సెస్ x = ± a/a. ఇంకా సెంటర్ 0 0 ఉంటుంది, వర్టెసెస్ దీన్ని ఒకే ఫార్ములా రాయొచ్చు. వర్టెసెస్ అంటే ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఇవే, a, 0 a - a, 0 ఎలా రాయొచ్చు, ± a, 0 రాయొచ్చు. అలాగే s' కూడా సింగిల్ ఫార్ములాగా రాయొచ్చు, దట్ ఈస్ ఫోసి అంటాం. ఫోకై వాటర్ మేబీ ఫ్లోరల్ కాబట్టి దీన్ని ± ae, 0 కింద గుర్తుపెట్టుకోవచ్చు. వేర్ ఈజ్ a వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. E ఈజ్ అ ఎసెంట్రిసిటీ, దట్ ఈస్ √a² - b² / a². దీని ఏమంటాం, ఎసెంట్రిసిటీ. వాట్ ఇస్ దిస్ ఫార్ములా, √a² - b² / a². లేదా దీన్ని ఇలా కూడా రాయొచ్చు, b² = a² / 1 - e². ఇది ఒకటే, మనకు ఒకసారి ఎలా చేసి ఈజీగా చేయొచ్చు అట్లా, అందుకని ఎసెంట్రిసిటీకి either దిస్ ఫార్ములా ఆర్ దిస్ ఫార్ములా హ్యావ్ టు రిమెంబర్, ఓకేనా. ఇంకా b' ఏమంటే ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటాం. ఇక్కడ a0 ఉంటే అక్కడ 0b వస్తాయి అంతే, ఓకే. లెంగ్త్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2b² / a. 2b² / a. ఇంకా మరీ రిపీటెడ్గా చెప్తున్నాను నేను, లెంగ్త్స్ అనేవి ఎక్కడ మారవు. సపోజ్ ఇదే సెంటర్ హెచ్కే 0 0 హెచ్కే కల్లా ఈ లెంగ్త్స్ చేంజ్ అవ్వవు, ఎసెంట్రిసిటీ చేంజ్ అవ్వదు.
ఓన్లీ ఏం చేంజెస్ అవుతాయి, ఈక్వేషన్స్ కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, అర్థమైందా? మెయిన్గా ఈ లెంగ్త్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లేటెస్ట్ రెక్టమ్ ఇది ఇక్కడ రాశాను. తర్వాత వర్టిసెస్, ఫొస్సి, ఎసెంట్రిసిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఈక్వేషన్లో ఏ లెస్ దాన్ బి, ఇది ఇలా ఎందుకు బాక్స్ పెడుతున్నానంటే కొంచెం మీకు కనిపించడం కోసం. ఏ లెస్ దాన్ బి, ఇది ఏ గ్రేటర్ దాన్ బి ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలుసు. ఏ లెస్ దాన్ బి అవుతుంది, సేమ్ ఇందాక చెప్పిన టెక్నిక్ అన్నీ. ఎక్స్ వై, వైఎక్స్ ఎలా అయినప్పుడు మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ అవుతుంది, మైనర్ యాక్సెస్ మేజర్ యాక్సెస్ అవుతుంది. ఏ ప్లేస్లో బి వస్తుంది, బి ప్లేస్లో ఏ వస్తుంది, అంతే. చూసారండి, మేజర్ యాక్సెస్ ఇక్కడ ఎంత ఉంది, 2a ఉంది, ఇక్కడ 2b వచ్చింది. మైనర్ యాక్సెస్ 2 ఉంటే 2b ఉంటే 2a వచ్చింది. లెంగ్త్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 2b² ఉంటే 2a² వచ్చింది. అంటే ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో వచ్చేస్తాయి. సెంటర్ ఎటు తిప్పిన 0 0 కాబట్టి 0 0. ఇక్కడ మాత్రం చూడండి, ఏ 0 వస్తే 0b, అంటే ఇవి ఇక్కడ అవుతాయి, ఇవి ఇక్కడికి వస్తాయి. 0 ± b. అలాగే ఫోసై వచ్చేసరికి ఏ, 0 ఉంటే ఇక్కడ 0, ± b అవుతుంది. ఓకేమా? అందుకని ఇవి ఇంటర్చేంజ్ చేయడం కాదు, వాల్యూ అంటే విత్ రెస్పెక్ట్ టు మేజర్ యాక్సిస్ ఎలా వై యాక్సిస్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, బీలోకి వెళ్ళిపోద్ది. 0 ± b. అసెంట్రిసిటీ ఇది ఇలా ఉన్నది, ఏ ప్లేస్లో బి రాయాలి, బి ప్లేస్లో ఏ రాయాలి. b² - a² b², లేదా a² = b² 1 - c² రాస్తాం. ఇది సెకండ్ ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ మనం అబ్జర్వ్ చేస్తే సెంటర్ 0 0 ఉంటుంది, కానీ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి థర్డ్ ఫార్ములా. ఇది థర్డ్ ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ గ్రేటర్ దాన్ బి సెంటర్ అట్ హెచ్కే వచ్చినప్పుడు, అంటే దీని కాన్సెప్ట్, దీని కనెక్టివ్గా ఏం చేస్తాను, ఇందాక లెంగ్త్ అయితే ఏమి చేంజ్ అవ్వదు, ఓన్లీ కోఆర్డినేట్స్ కానీ ఈక్వేషన్స్ హెచ్కేలు యాడ్ చేసుకుంటూ రావడమే, అంతే. చూసారా, సెంటర్ ఎక్కడేముంది, సెంటర్ 0 0 ఉంది, కానీ హెచ్కే యాడ్ చేస్తే హెచ్కే అయిపోద్ది. ఇక్కడ వర్టిసెస్ a, 0 ఉంటే h + a, k, h - a, k. దాన్ని ఎలా రాయొచ్చు, h ± a, k. అర్థమవుతుంది, నాకు కన్ఫ్యూజ్ కావద్దు. ఫోకస్ ఏంటి, ± a, 0 కదా, దానికి హెచ్కేలు యాడ్ చేయడమే. h ± a, k, రైట్. 0 + k అంటే కేనే. అది మేజర్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్. దీని కండిషన్ ఏంటంటే మేజర్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఈ లెంగ్త్స్ ఏమి మారవు, ఇవి ఏ గ్రేటర్ దాన్ బి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఇక్కడ కూడా అసెంట్రిసిటీ మారదు, ఈ b² మారవు, ఈ లెంగ్త్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లేటెస్ట్ రెక్టమ్ ఏమి చేంజ్ అవ్వవు. ఈక్వేషన్స్ వర్టిసెస్ చేంజ్ అవుతాయి. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఇక్కడ ఎంత ఉంది, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x = ± a/e రాసాను. ఇక్కడ x = h ± a/e. x ఉంది కాబట్టి h యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు, ఇక్కడ చదవండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ y = ± b/e. ఏ లెస్ దాన్ బీకి వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ హెచ్కే ఉన్నప్పుడు సేమ్ యాడ్ చేసుకుంటూ వచ్చేయడం. ఇజ్ ఇట్ ఓకే? కూల్గా చదవండి, చాలా ఈజీ అన్నీ. నెక్స్ట్ ఫామ్ ఏంటి, సెంటర్ హెచ్కే ఏ లెస్ దాన్ బి ఉన్నప్పుడు. ఏ లెస్ దాన్ బి ఉన్నప్పుడు సెంటర్ హెచ్కే ఫార్ములా తెలుసు కదా, x - h² ² y - k² b² ఏ లెస్ దాన్ బి ఉంటుంది. సేమ్ ఇవే పాయింట్స్ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాను కదా, దానికి హెచ్కేలు యాడ్ చేసుకుంటూ రావడమే. సెంటర్ హెచ్కే అవుతుంది, వర్టిసెస్ h, k ± b అవుతుంది, ఫోకస్ వచ్చేసరికి h, k ± b అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ y = k ± b/e అవుతుంది. మిగిలిన లైన్స్ ఏమి చేంజ్ అవ్వవు, కోఆర్డినేట్స్ హెచ్కేలు యాడ్ చేసుకుంటూ వచ్చేసేయండి, అంతే. ఈక్వేషన్స్ కూడా x ఉంటే హెచ్ యాడ్ చేయాలి, y ఉంటే k యాడ్ చేయాలి, అంతే. ఇంకొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చాను ఇక్కడ, ఇవి జనరల్గా అక్కడ ఇవ్వాలి, కానీ కామన్గా అన్నిటికీ ఒకటే కాబట్టి ఇక్కడ రాసాను నేను నోట్ పాయింట్స్. వెన్ ఏ గ్రేటర్ దాన్ బీ కేస్, నేను చెప్పాను కదా లెంగ్త్ డిస్టెన్స్ మారదని. ఏ గ్రేటర్ దాన్ బీ కేసెస్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసీ వచ్చేసరికి 2ae, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్ ఇస్ 2a/e. ఏ గ్రేటర్ దాన్ బీ కేసులో డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసీ, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏ లెస్ దాన్ బి అంటే తెలుసు కదా, రివర్స్. ఏ ప్లేస్లో బి రాయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసీ 2be, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్ 2b/e, అంతే. ఇంకా పారామెట్రిక్ పాయింట్, ఈ పారామెట్రిక్ పాయింట్ ఇప్పుడు టాంజెన్స్ నార్మల్స్ లేవు కాబట్టి ఎక్కువ యూజ్ చేయరు, కాకపోతే మనకి తెలుసుకోవడం బెటర్.
Parametric point is a cos theta comma b sin theta with respect to standard equation of ellipse 1. ఓకేనా, ఇవి ఎలిప్స్కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్. మిగిలిన పోర్షన్ అంతా డిలీట్ అయిపోయింది. నౌ యూ కెన్ కమ్ అక్రాస్ ద హైపర్బోలా. ఈజ్ ఇట్ క్లియర్? టేక్ ఇట్. నౌ లుక్ ఎట్ ద హైపర్బోలా. హైపర్బోలాలో కూడా మేజర్గా 2 టైప్స్ ఆఫ్ హైపర్బోలాస్ ఉంటాయి. హైపర్బోలా ఒకటి, కాంజుగేట్ హైపర్బోలా ఒకటి. హైపర్బోలా అంటే x² - y² (1) ఉంటే హైపర్బోలా అంటాం. ఈ 1 ప్లేస్లో -1 ఉంటే కాంజుగేట్ హైపర్బోలా అంటాం. ఇక్కడ a గ్రేటర్ బి, a లెస్ దెన్ బి చదవకూడదు. హైపర్బోలా, కాంజుగేట్ హైపర్బోలా. ఎలిప్స్లోనే a గ్రేటర్ బి, a లెస్ దెన్ బి అని తీసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ఈక్వేషన్? x² - y² (1) హైపర్బోలా అంటాం. ఇందులో యాక్సిస్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని కాంజుగేట్ యాక్సిస్ అని అంటాం. మామూలుగా ఎలిప్స్లో ఏం చేస్తాము? మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ అన్నాం. కానీ ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ అంటాం ఈ హైపర్బోలాలో. అదే కాంజుగేట్ హైపర్బోలాలో ఎక్స్ యాక్సిస్ని కాంజుగేట్ అని, వై యాక్సిస్ని ట్రాన్స్వర్స్ అని అంటాం. అంతే. ఇంకా సెంటర్ ఏవైతే మనం ఎలిప్స్లో నేర్చుకున్నా అవే ఫార్ములాస్ చూడండి. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎలిప్స్లో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బి ప్లేస్లో ఎసెంట్రిసిటీలో +b² పెట్టాలి. ఓకేనా? ఎక్కడైతే b² ఉందో దాని ప్లేస్లో మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. అంతే వేరే ఎలిప్స్కి హైపర్బోలాకి. చూద్దాం. ఇది ఇట్లా చెప్పాను కదా. ఇక సెంటర్ 0, 0. ఏ అంటే +or-a, 0. ఫోర్ సి +or-a, 0. బట్ ఎసెంట్రిసిటీ ఈజ్ వాట్? √a² + b²/a². అక్కడ మైనస్ రాసాం, ఇక్కడ ప్లస్ చేయాలి దాన్ని. ఇప్పుడు b² = a² ఆఫ్ e² - 1 తీసుకోవాలి. ఇంకా ఎలిప్స్లో 1 - e² తీసుకోవాలి, కానీ ఇక్కడ e² - 1 తీసుకోవాలి. అది రెండింటికి తేడా. లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ సేమ్ జస్ట్ లైక్ ఎలిప్స్. కాంజుగేట్ యాక్సిస్ 2b కాబట్టి అక్కడ నేమ్స్ మారాయి. మేజర్ మైనర్ యాక్సిస్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కాంజుగేట్ యాక్సిస్ అంటాం. లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b²/a, ఓన్లీ a, 2b²/a, రైట్. Distance between the foci to AE, distance between the directrices to A/E. Equations of directrices x is equals to +or-a/e. Equations of lattice rectum. ఎలిప్స్లో నేను రాయలేదు అనుకుంటే ఒకసారి చూడండి. ఇది ఎలిప్స్లో కూడా తీసుకోండి. ఈక్వేషన్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x is equal +or-a/e. డైరెక్ట్రిసెస్ ఇచ్చాను, ఇది ఇచ్చినట్టు గుర్తులేదు. ఒకసారి ఇది కూడా చదువుకోండి. అలాగే ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి హైపర్బోలా. ఇది ఇక్కడ ప్లస్ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ 1 దగ్గర +1 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. దీన్ని ఏమో హైపర్బోలా అంటారు? కాంజుగేట్ హైపర్బోలా. ఇందులో ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్, వై యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అవుతుంది. ఇంకా సెంటర్ చూడండి. సెంటర్ 0, 0. ఏ వచ్చేసరికి 0, +or-b. ఎస్ ఫోసి వచ్చేసరికి 0 +or-b. ఇవి ఏ ప్లేస్లో బి ప్లేస్లో వస్తుంది. ఇంకా ఇది b² బదులు a² బదులు b². అంతే, ఇవన్నీ సేమ్. లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్ ఇక్కడ 2a ఉంటే ఇక్కడ 2b వస్తుంది, ఇక్కడ 2b ఉంటే ఇక్కడ 2a వస్తుంది. ఏ ప్లేస్లో b వచ్చింది చూసారా? డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసి అంతే. 2be, 2ba బదులు b రాయాలి అంతే, రైట్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ y is equal +or-b/e. ఇక్కడ x బదులు y రాయాలి, a బదులు b రాయాలి. అలాగే y is equals to +or-b. ఈజ్ ఇట్ క్లియర్? ఇవి రెండు సెంటర్ అట్ 0, 0 ఉన్నప్పుడు హైపర్బోలా, కాంజుగేట్ హైపర్బోలా. సెంటర్ హెచ్కే ఉంటే ఏం చేయాలి? ఏం చెప్పాను? సింపుల్గా కోఆర్డినేట్స్కి ఈక్వేషన్స్ హెచ్కేలు యాడ్ చేసుకుంటూ రావాలి. ది లెంగ్త్స్ అయితే చేంజ్ అవ్వవు. సరేనా? టేక్ ఇట్. టైప్ 3 ఆఫ్ హైపర్బోలా. ఇక్కడ ఏంటంటే హెచ్కే సెంటర్ హెచ్కే ఉండి హైపర్బోలా అప్పుడు, ఇది హెచ్కే సెంటర్ ఉండి కాంజుగేట్ హైపర్బోలా అప్పుడు. -1 ఉంటే కాంజుగేట్, +1 ఉంటే హైపర్బోలా అని చెప్పాను కదా. సేమ్ ఏం చేయాలి ఇప్పుడు? ఏదైతే హైపర్బోలాలో మనకి ఈక్వేషన్స్ అండ్ వర్టెసెస్ ఉన్నాయో, పాయింట్స్ ఉన్న వాటికి హెచ్కేలు యాడ్ చేసుకుంటూ రావడం అంతే. లెంగ్త్స్ ఏమీ చేంజ్ అవ్వవు, రిపీటెడ్గా చెప్తున్నాను. అందుకని డోంట్ బై హార్డ్ ఎవ్రీథింగ్, జస్ట్ యూ హ్యావ్ టు మూవ్ వాట్ ఆర్ మే బీ డిఫరెన్సెస్, రైట్. నో సెంటర్ హెచ్కే, వర్టెసెస్ h +or-a, k, SH +or-ae, k. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ హెచ్ యాడ్ చేయాలి, x ఉంది కాబట్టి దానికి. అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ h +or-ae, x is equals to. ఇది హైపర్బోలా. అదే కాంజుగేట్ హైపర్బోలా అయితే ఏమవుతుంది? సేమ్ మనం ఏదైతే ముందు నేర్చుకున్నామో సెంటర్ 0, 0 ఉన్నప్పుడు
అదే ఇక్కడ అప్లై చేయాలి. అదే ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలా కాబట్టి సెంటర్ హెచ్కేని యాడ్ చేసుకుంటూ రావడమే. హెచ్కే హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ బి ఇన్ కేస్ ఆఫ్ వర్టెక్స్, హెచ్కే ప్లస్ ఆర్ మైనస్ బి ఇన్ కేస్ ఆఫ్ ఫోకస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై ఉంది కాబట్టి కే యాడ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా వై ఉంది కాబట్టి కే యాడ్ చేయాలి, అంతే. ఈ 4 టైప్స్తో పాటు మనం అడిషనల్గా మనం ఇక్కడ హైపర్బోలాలో ఎసిమ్టోట్స్ అనే ఈక్వేషన్స్ గురించి నేర్చుకోవాలి. ఎసిమ్టోట్స్ అంటే ఏం లేదు, ఎసిమ్టోట్స్ ఆర్ ఆల్సో టాంజెంట్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ఎలిప్స్ హూజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. అసిమ్టోట్ మీనింగ్ ఏంటంటే సెంటర్ నుంచి పాస్ అవుతూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉండే టాంజెన్స్ లైన్స్నే ఎసిమ్టోట్స్ అంటారు. అయితే ఎసిమ్టోట్స్ ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. ఏ ఎసిమ్టోట్స్ ఆల్వేస్ పాసింగ్ త్రూ సెంటర్ చెప్పాను కదా ఆఫ్ హైపర్బోలా. అండ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ అసిమ్టోట్స్ ఈస్ x² by a² - y² by b² = 0. మామూలుగా హైపర్బోలాలో 1 ఉంటుంది కదా, ఇక్కడ 0 పెట్టాలి 1 ప్లేస్. అంటే ఒక కాన్స్టెంటే డిఫరెన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ హైపర్బోలాకి అసిమ్టోట్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ అసిమ్టోట్స్ స్టాండర్డ్ ఫామ్. మన స్టాండర్డ్ ఫామ్ హైపర్బోలా చెప్పుకున్నాం కదా, దానికి ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ అసిమ్టోట్స్. ఇంకా ఈ అసిమ్టోట్స్ మధ్య యాంగిల్ అడుగుతాడు. ద యాంగిల్ బిట్వీన్ ద అసిమ్టోట్స్ ఈస్ either 2 sec inverse E or 2 tan inverse B by A. ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చిన డేటాను బట్టి వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. అండ్ ఒకసారి అసిమ్టోట్స్ యాంగిల్ ఆప్షన్స్లో కూడా డైరెక్ట్గా కూడా అడుగుతాడు ఫార్ములాస్ కూడా. అందుకని అసిమ్టోట్స్ సింపుల్గా ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ అసిమ్టోట్స్ యాంగిల్. వీటితో పాటు హైపర్బోలాస్ కాంజుగేట్ హైపర్బోలాతో రెక్టాంగిల్ హైపర్బోలా అని ఇంకో పార్ట్ ఉంది. రెక్టాంగిల్ హైపర్బోలా అంటే ఏంటంటే మన హైపర్బోలాలో ఏబీలు ఉన్నాయి కదా, ఏబీలు ఈక్వల్ అయితే దాన్ని రెక్టాంగిల్ హైపర్బోలా అంటాం. ఓకే, డెఫినేషన్స్ కన్నా ముందు ఈక్వేషన్స్ ఏంటి? ఈక్వేషన్స్ ఆఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x² - y² = a² or xy = c². x² - y² = a² ఫార్ములా కానీ xy = c² ఫార్ములా కానీ ఉన్న వాటిని ఏమన్నాము? రెక్టాంగిల్ హైపర్బోలా. ఎప్పుడు కూడా ఎసెంట్రిసిటీ ఆఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా √2 అవుతుంది. అసెంట్రిసిటీ దట్ ఈజ్ ఈ ఆఫ్ ద రెక్టాంగిల్ హైపర్బోలా ఇస్ √2. ఓకేనా? ఇంకా అసిమ్టోట్స్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇన్ కేస్ ఆఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా. అసిమ్టోట్స్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ అసిమ్టోట్స్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతాయని చెప్పాను. కానీ ఇన్ కేస్ ఆఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా అవుతాయి, 2 పర్పెండిక్యులర్గా ఉంటాయి. 2 అసిమ్టోట్స్ 2 ఉంటాయి, 2 కూడా పర్పెండిక్యులర్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ రెక్టాంగిల్ హైపర్బోలా. ఓకే, దీస్ ఆర్ ద బ్రీఫ్ పాయింట్స్ అబౌట్ ద హైపర్బోలా. జాగ్రత్తగా చదువుకోండి, చాలా ఈజీ, నథింగ్ టు వరీ. ఓకే, మేజర్ పాయింట్స్ ఏంటో ఫోకస్ చేయండి. డైరెక్ట్గా సాల్వ్ టిప్స్ యూజ్ చేసి కూడా సమ్స్ చేయొచ్చు. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. టేక్ ఏ స్క్రీన్ షాట్. క్యాలిక్యులస్ పార్ట్కి వచ్చేసరికి ఇండెఫినిట్ ఇంటెగ్రల్స్, డెఫినిట్ ఇంటెగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డెఫినెట్ ఇంటెగ్రల్స్లో ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్ములాస్ మీకు తెలుసు, అవి క్లియర్గా ఐపీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అవి చదవండి. ఎందుకంటే అవన్నీ ఇక్కడ ఇవ్వడానికి కుదరదు. సైన్ ఎక్స్ ఇంటెగ్రల్ ఏంటి, కాస్ ఎక్స్ ఇంటెగ్రల్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్ అవన్నీ మీరు ఐపీలో నేర్చుకుని కావాల్సిన మీ దగ్గర ఐపీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి రెఫర్ చేయండి. ఇందులో ఏంటంటే మెయిన్ ఫార్ములాస్ ఏంటి అండ్ టిప్స్ ఏంటి ఇస్తానో అవి కంపల్సరీ నేర్చుకోండి, అదర్ దాన్ స్టాండర్డ్ ఫార్ములాస్. ఓకేనా? ఫస్ట్ ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయి కానీ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇవి మీకు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కన్నా అంటే ఎంసెట్ కానీ, మెయిన్స్ కానీ, అడ్వాన్స్ లెవెల్లో కానీ, ఐపీ కానీ ఎక్కడికన్నా ఈ ఫార్ములాస్ 3 మాత్రం రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎనీ ప్లేస్, ఎక్కడ ఏ ప్లేస్లోనే రిపీట్ అయ్యేగా వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఓకే, ఏంటంటే సింపుల్గా f'(x/f(x) ఇంటెగ్రల్ ఈజ్ log mod fx + c. ఇంటెగ్రల్ కాన్స్టెంట్ సి అన్నిటికి యాడ్ చేయను నేను, ఎందుకంటే సి అనేది మనకి ఎలాగో ఆప్షన్స్లో ఉంటుంది. ఇండెఫినిట్ ఇంటెగ్రల్స్లో ఫస్ట్ ఫార్ములాస్ కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను నేను. f'(x/f(x) ఈజ్ log mod fx అంటే డినామినేటర్ ఏదైనా ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ న్యూమరేటర్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. ఇదే ఫార్ములా f'(x) డినామినేటర్లో ఫంక్షన్ ఉంది, అందులో రూట్ ఉంది. దీనికి తేడా ఏంటి? ఇది రూట్ ఉంది, దీనికి రూట్ లేదు, అప్పుడు 2√fx అవుతుంది. సేమ్ వే డెరివేటివ్ ఫంక్షన్ f(x) ఏదో ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ ఇంటూలో ఉంది, పవర్స్ n ఉంది, అప్పుడు కూడా మనము ఒక ఫార్ములా యూజ్ చేయలేదు ఏంటంటే f(n+1/n+1). సో ఇక్కడ n మాత్రం -1 ఉండకూడదు. ఓకేనా? దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో fx అనేది ఏ ఫంక్షన్ ఉండవచ్చు, దాని డెరివేటివ్ ఇక్కడ ఇంటూలో ఉండే పవర్ n ఉన్నప్పుడు nకి 1 యాడ్ చేయాలి /n+1. సేమ్ వాల్యూ ఇక్కడ కూడా తీసుకోవాలి, కానీ కండిషన్ ఏంటి n ≠ -1. ఈ 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్.
అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ 9 ఫార్ములాస్. ఈ 9 ఫార్ములాస్ కూడా మీరు జాగ్రత్తగా చదవండి. 9 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్లో 1/√a². ఫస్ట్ 3 చూద్దాం. ఈ 9 ఫార్ములాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే a² - x², x² - a² + x² ఫ్యాక్టరే ఉంటుంది. కానీ విత్ రూట్ ఉందా, వితౌట్ రూట్ ఉందా, కాన్స్టెంట్ ముందుండి వేరియబుల్ తర్వాత ఉందా అని కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి అబ్జర్వ్ చేయండి చాలు. ఫస్ట్ 3 అబ్జర్వ్ చేద్దాం. 1/√a² - x², sin ఇన్వర్స్ x/c యాడ్ చేయాలి నేను. అలాగే 1/√x²- ఇది a² - x² ఉంటే ఇక్కడ x² - a² ఉంది. అప్పుడు కాస్ h ఇన్వర్స్కి వెళ్ళిపోద్ది. 1/√, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు a² + x² అన్నా x² + a² అన్నా సేమ్ ఫార్ములా. ఎందుకంటే a + b అని b + a ఒకటే కదా మనకు తెలుసు. దట్ ఈస్ sin h ఇన్వర్స్ x/a. ఈ 3 ఫార్ములాస్ ఇలా చదవండి. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ మీకు వచ్చాయనుకో, లాస్ట్ 3 ఫార్ములాస్ వాటి కనెక్టివిటీ అంతా చూడండి. అంటే √a² - x², ఇది డినామినేటర్ ఉంది, న్యూమరేటర్ ఉన్నప్పుడు ఫస్ట్ 3 టర్మ్ ఈ 3 ఫార్ములాస్ ఒకటి ఉంటుంది చూడండి. x/2 రాయాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఇది కూడా అంటే x² - a², ఇది రివర్స్లో ఉన్నప్పుడు x/2 రాయాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. అలాగే x² + a² రివర్స్లో ఉన్నప్పుడు x/2 రాయాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. అంటే ఫస్ట్ టైం ఎలా రాయాలి నేర్చుకోండి. తర్వాత సెకండ్ టర్మ్ కూడా సింపుల్గా √a² - x² ఉందనుకో, ప్లస్ a²/2 రాసి ఇక్కడ ఏది ఉంది అదే అక్కడ వస్తుంది చూడండి, sin ఇన్వర్స్ x/a. ఇక్కడ సేమ్ ఇది రాసిన తర్వాత మధ్యలో మాత్రం ఒక x² - a² మధ్యలో మైనస్ సైన్ వస్తుంది. -a²/2 ఇక్కడ ఏమొచ్చింది, కాస్ h ఇన్వర్స్, అదే ఇక్కడ వస్తుంది. ఓకే, సేమ్ వే ఇయర్ దిస్ టర్మ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ a²/2 sin h ఇన్వర్స్. అలా ఫస్ట్ 3 ఫార్ములాస్, లాస్ట్ 3 ఫార్ములాస్ ఒకే స్ట్రెచ్లో చదవచ్చు మీకు. ఈ 3 ఫార్ములాస్ ప్లస్ 3 ఫార్ములాస్ 6 ఎలా ఉన్నాయి, స్క్వేర్ రూట్లో ఉన్నాయి. ఇవి డినామినేటర్లు ఉంటాయి, ఇవి న్యూమరేటర్లు ఉన్నాయి. ఓకే, చేంజెస్ ఎక్కడ వచ్చి ఎలా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంక మధ్యలో 3 ఫార్ములాస్ ఏంటి, ఇక్కడ 3 ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్స్ లేవు, డినామినేటర్లో ఉండే స్క్వేర్ రూట్స్ లేవు. న్యూమరేటర్లో ఉన్నప్పుడు వితౌట్ స్క్వేర్ రూట్ న్యూమరేటర్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములాస్ అవి. ఓకేనా, కానీ ఇక్కడ విత్ డినామినేటర్, ఇన్ డినామినేటర్ వితౌట్ స్క్వేర్ రూట్. ఫస్ట్ దిస్ వన్ యూ కెన్ కాన్సన్ట్రేట్. 1/a² + x² integral is 1/a tan inverse x/a. Suppose here minus x² is there, a² - x², 1/2 log of a + x/a - x, a - x వస్తుంది. అదే x² - a² ఉన్నప్పుడు 1/2 log of x - a x + a వస్తుంది. ఓకేనా, ఇవి ఫస్ట్ 3 ఫార్ములాస్, 9 ఫార్ములాస్ ముందు క్లియర్గా డీటెయిల్గా చదవండి అలాంగ్ విత్ ద స్టాండర్డ్ ఫార్ములాస్. ఈజ్ ఇట్ క్లియర్? టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇక్కడ కొన్ని టిప్స్ ఇచ్చాను, ఈ టిప్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. ఆబ్జెక్టివ్కి డైరెక్ట్గా క్వశ్చన్స్ చేయడానికి ఇవి టిప్స్ యూజ్ అవుతాయి. ఇవి ఐపీలో ఉండవు మీకు, ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఎలా నేర్చుకోవాలి. ఫస్ట్ ఇంటెగ్రల్ ఆఫ్ a cos x + b sin x c cos x + d sin xని ax + b లాగ్ డినామినేటర్ రాయాలి. డినామినేటర్ ఏది ఉంటే రాయాలి. ఇక్కడ ఏబీలు ఏంటంటే చూడండి, ac + bd/c² + d², ఇది ax కోషంట్, ac అంటే ఇవి a × c + b × d/c² + d². ఇవి ఆర్డర్ కాస్ సైన్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా బి వచ్చేసరికి ad - bc/c² + d². అలా మనకి ఏబీలు కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ వాట్ ఇలా ఈ ఫామ్లో ఉన్నప్పుడు. అలా కాకుండా మనకి e⁻x cos bx ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు e⁻x cos bx ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో అలాగే సైన్ కూడా అదే, ఎంత చేంజ్ స్మాల్ చేంజ్ ఉంటుందో చూద్దాం. e⁻x cos bx ఉందనుకోండి, ఇది e⁻x రాయాలి బై ఇక్కడ x కోషంట్ a², ఇక్కడ x కోషంట్ b² a² + b² రాయాలి ఇంటూ a cos bx, a cos యాంగిల్ సేమ్ రేషియో ప్లస్ b సైన్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఏ కాస్ ప్లస్ బి సైన్ వస్తుంది, ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే యాంగిల్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కాస్ వచ్చేసరికి ఏ కాస్ వచ్చి సైన్ వస్తుంది. ఇక్కడికి వస్తారు సేమ్, దిస్ టర్మ్ ఈజ్ సేమ్, బట్ ఇక్కడ ఏ సైన్ వచ్చినప్పుడు ఏ సైన్తో స్టార్ట్ చేయాలి, మధ్యలో మైనస్ మాత్రం సైన్ చేంజ్ చేయాలి, -b cos. ఈ విధంగా 2 ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా రిడక్షన్ ఫార్ములాస్ log x హోల్ పవర్ n మనకి ఆబ్జెక్టివ్లో ఎంసెట్లో ఎక్కువ ఇస్తున్నాడు. log x హోల్ పవర్ n రిడక్షన్ ఫార్ములా n log x హోల్ పవర్ n మైనస్ n × in - ఇది ఒక in అయితే in = log x హోల్ పవర్ n ఎలా రాయొచ్చు, n log x హోల్ పవర్ n మైనస్ n × in - 1. ఇది డిడక్ట్ చేసుకుంటే అలా సపోజ్ 4 ఉంటే ఎలా 3 వస్తుంది, అలా ఒక్కొక్కటి చేసుకుని సమ్స్లో ఎలా చేయాలో మీకు తెలుసు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కాల్స్తో చూడండి. ఇంకా బై పార్ట్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉందనుకోండి, దాని ఇంటెగ్రల్ u × ఇంటెగ్రల్ v
మైనస్ ఓల్డ్ ఇంటెగ్రల్ ఆఫ్ యూ డాష్ ఇంటూ ఇంటెగ్రల్ వి డిఎక్స్ ఓల్డ్ డిఎక్స్. ఇది కూడా మీకు తెలిసింది, ఒకసారి చదవండి. అలాగే ఈ పవర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఎఫ్ఎక్స్. ఈ పవర్ ఎక్స్ నుండి ఇక్కడ ఫంక్షన్ దాని డెరివేటివ్ కూడా ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ప్రోడక్ట్ అంటే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ఎక్స్ ఫంక్షన్ ఏది ఉంటుంది. ఇక ఇవి మేజర్ ఫార్ములాస్, వాట్ ఆర్ మేబీ యూ డోంట్ నో. ఇంకా అదర్ దాన్ దట్ ఐపీ నుంచి రాసిన రీడ్ అవుట్ స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ రిడక్షన్ ఫార్ములాస్. ఈ ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ ఏమీ డిలీట్ కాలేదు కాబట్టి ఐపీలోంచి ఈ ఫార్ములాస్ చదవండి. ఓకే, ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, టేక్ ఏ స్క్రీన్ షాట్. Now we can come to the definite integrations. In the definite integrals, majorly how to focus on properties, and also I have given here tips and properties. These are the major parts. Rest of them you know very well. What are maybe you know from the indefinite integrals, those only you can use here, as well as I can read out the reduction formulas. Here some part is deleted, that is called as limits of summation. లిమిట్ ఆఫ్ సమ్మేషన్ అనే పార్ట్ డిలీట్ అయిపోయింది, దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. లిమిట్ ఆఫ్ సమ్మేషన్స్ నేను వీడియోస్ పెట్టిన దాంట్లో స్పెషల్ సెపరేట్ వీడియోలోనే ఉంది అది, కాకపోతే అది మీరు స్కిప్ చేయొచ్చు ఇన్ కేస్ ఆ వీడియో ప్లేలిస్ట్లో కనుక ఉంటాయి, ఎందుకంటే లిమిట్ ఆఫ్ సమ్మేషన్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ముందు డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ప్రాపర్టీస్ ఏంటి, నేను జనరల్ ఫార్ములాస్ మీకు తెలుసు అవి నేను ఇవ్వట్లేదు. ప్రాపర్టీస్ ఏంటంటే ఈ 5 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఇంటెగ్రల్ ఎఫ్ఎక్స్ బిట్వీన్ ద లిమిట్ 0 to a, వీ కెన్ యాడ్ ఎఫ్ ఆఫ్ a minus x బిట్వీన్ ద 0 to a ఓన్లీ. అంటే ఎక్స్ ప్లస్లో ఈ రెండింటి డిఫరెన్స్ రాసినా సేమ్ వస్తుంది, a మైనస్ ఎక్స్. అంటే a ప్లస్ 0 మైనస్ ఎక్స్, a ప్లస్ 0 అంటే a మైనస్ ఎక్స్. ఇదే ఫార్ములాని ఇక్కడ a టు b ఉన్నప్పుడు ఎఫ్ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ దీస్ టు a ప్లస్ b విత్ మైనస్ ఎక్స్. ఓకే, ఈ రెండు సేమే, కాదు ఇక్కడ 0a ఉంది, ఇక్కడ ab ఉంది. ఓకేనా, ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్స్ విత్ ద సేమ్ ఫంక్షన్ అండ్ విత్ డిఫరెంట్ వేరియబుల్స్ అండర్ ద సేమ్ లిమిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ఎక్స్ అన్నాను, ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ లిమిట్స్ సేమ్ లిమిట్స్, కానీ ఇక్కడ వేరియబుల్ ఎక్స్లో ఉంది, ఇక్కడ టీలో ఉంది, ఇక్కడ తీటాలో ఉంది, అయినా అవన్నీ సేమ్ ఉంటాయి. ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ఎక్స్ విత్ ద లిమిట్ 0 to a, ఎఫ్టీ విత్ లిమిట్ 0 to a, ఎఫ్ తీటా విత్ లిమిట్స్ 0 to a, మేబీ a to b లిమిట్స్ ఏదైనా ఉండొచ్చు. సేమ్ లిమిట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ వేరియబుల్ అండర్ ద సేమ్ ఫంక్షన్ ఈజ్ అ సేమ్, రైట్. ఇంకా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫంక్షన్ -a to a ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, లైక్ -1 to 1, -π/2 to +π/2 అలా ఉన్నప్పుడు 2 కేసెస్ ఉంటాయి. ఒకటి దీన్ని ఎలా రాయితే దిస్ ఈజ్ వీ కెన్ రైట్ 2 times of 0 to a, లోవర్ లిమిట్ కెన్ టేకెన్ as a సేమ్ ఫంక్షన్ ఎఫ్ఎక్స్ when f of minus x is equals to fx. ఇక్కడ x ప్లేస్లో -x పెడితే సేమ్ ఫంక్షన్ వచ్చింది అనుకో, అప్పుడు 2 times of 0 to a fx రాయాలి. దీన్ని ఈవెంట్ ఫంక్షన్ కూడా అంటాం. ఒకవేళ ఎఫ్ ఆఫ్ -x is equal -fx వచ్చింది అనుకో, ఇమీడియట్గా దిస్ రిజల్ట్ ఈజ్ 0. అలా మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఏ కేసెస్లో -a to a ఫామ్ ఉన్నప్పుడు ఏదర్ 2 times of 0 to a రాయాలి లేదా 0 రాయాలి. ఇదేమో ఎఫ్ ఆఫ్ -x ఎఫ్ఎక్స్ అయినప్పుడు, ఎఫ్ ఆఫ్ -x -fx అయినప్పుడు, అర్థమవుతుందా, రైట్. ఇదే 0 to 2a ఫామ్ ఉందనుకో, 0 to 2a ఎఫ్ఎక్స్ ఫాము, దిస్ ఈజ్ ఆల్సో దెర్ ఆర్ ఇన్ దిస్ ఆల్సో దెర్ ఆర్ 2 cases. వన్ ఈజ్ 2 times of 0 to a, 2a ఆఫ్ a రాయాలి, 2 times రాయాలి, వెన్ ఎఫ్ ఆఫ్ 2a minus x is equals to fx. ఇక్కడ ఏది ఉందో దాన్ని 2a minus x fx అయినప్పుడు 2 times ఆఫ్ రాయాలి, ఒకవేళ -fx అయినప్పుడు 0 రాయాలి, అంతే. ఈ 5 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్తో పాటు ఇవి కూడా మనం అప్లై చేయాల్సి వస్తే. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ ప్రాపర్టీస్. ఇంకా టిప్స్, ఈ టిప్స్ చాలా 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 యూస్ఫుల్. ఏంటంటే ఫస్ట్ టిప్ చూద్దాం. ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆల్ఫా బై ఎఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ బీటా లిమిట్ 0 to π/2 ఉండాలి, అప్పుడు దీని ఆన్సర్ π/4. ఇక్కడ ఆల్ఫా బీటా ఫంక్షన్స్ ఏంటంటే ఆల్ఫా అనేది కాస్ట్లు ఉందనుకోండి, బీటా సైన్ ఉండొచ్చు. అంటే ఆల్ఫా ఫిక్స్డ్ కాస్, బీటా సైన్ ఫిక్స్డ్ కాదు, సైన్ కాస్ట్ కాంబినేషన్ ఇక్కడ ఉండాలి, లేదా టాన్ కాట్ కాంబినేషన్, లేదా సీకెంట్ కొసికెంట్ కాంబినేషన్ ఉన్నప్పుడు దీని వాల్యూ π/4 అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవి ఒక సింగిలే ఉండాలి, లేదు సపోజ్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉండొచ్చు, లేదా కాస్ పవర్ సమ్ 2021 బై కాస్ పవర్ 2021 ప్లస్ సైన్ పవర్ 2021 అలా, అంటే విత్ సేమ్ పవర్ కూడా ఉండొచ్చు, అప్పుడు కూడా దాని ఆన్సర్ π/4. కానీ ఇక్కడ ఫంక్షన్స్ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఆల్ఫా కాస్ ఉంటే బీటా సైన్, సైన్ కాస్ కాంబినేషన్, టాన్ కాట్ కాంబినేషన్,
సెక్ కోసెక్ కాంబినేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ పికప్ చేసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోస్ ఎస్పెషల్లీ 2020 నేను అప్లోడ్ చేస్తాను. ఎస్పెషల్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ చేయడానికి కుదరదు ఇప్పుడు. దానిలో ఇవి చాలా ఉన్నాయి, నేను యూజ్ చేస్తాను కూడా. అలాగే నేను ఆల్రెడీ వీడియోస్లో యూజ్ చేస్తాను, ఎలా యూజ్ చేస్తాను ఈ టిప్స్ తెలిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఏ టు బి లిమిట్స్ ఉన్నప్పుడు దీన్ని సింపుల్గా b-a/2 రాసేయడమే. దీన్ని ఏమి క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. b-a/2 ఎప్పుడైనా కూడా ఫంక్షన్ ఉండాలి, అదే ఫంక్షన్ ఇక్కడ ఉండి a ప్లస్ బి మైనస్ ఎఫ్ఎక్స్ మైనస్ ఎక్స్ ఉండాలి. లేదా ఇది అక్కడ రావచ్చు, ఇది ఇక్కడ, ఇది 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 2 times రిపీట్ కావచ్చు, అప్పుడు కూడా ఇది యూజ్ చేయాలి. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో కంపల్సరీ b-a/2. ఒకవేళ మనకి ఫంక్షన్ ఏ టు బి ఉండి సమ్ ఎక్స్ ఫంక్షన్ ఇస్తాడు, ఎక్స్ ఎఫ్ఎక్స్ ఇచ్చినప్పుడు మామూలుగా ఐపీలో చేయాలంటే చాలా ప్రాసెస్ చేయాలి ఎక్స్ని ఎలిమినేట్ చేయడానికి. ఇందులో ఏం చేయాలి, సింపుల్గా ఎక్స్ ప్లేస్లో a ప్లస్ b/2 రాసేయాలి. ఏ టు బి ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. ఇది ఎక్స్ ఎఫ్ఎక్స్ ఏ టు బిని ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, a ప్లస్ b/2 ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఆ ఫంక్షన్కి ఇంటెగ్రల్ ఏంటో తెలుసుకోవాలి అంతే. ఓకే, ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మన సమ్స్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఇక్కడ రాసాను చూడండి, రిడక్షన్ ఫార్ములాస్, రీడ్ అవుట్ రిడక్షన్ ఫార్ములాస్ ఫ్రమ్ ఐపీఈ అండ్ యాజ్ వెల్ as స్టాండర్డ్ ఫార్మ్స్ ఆల్సో. ఐపీఈ టెక్స్ట్ బుక్ నుంచి చదువుకోండి, ఎందుకంటే అన్ని ఇక్కడ చదివితే ఈ మెయిన్ పాయింట్స్ మిస్ అయిపోతారు. ఆల్రెడీ మీకు చాలామందికి తెలుసు, తెలియకపోతే అవి చదవండి, ఇవి మాత్రం మిస్ కాకండి. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? టేక్ ఏ స్క్రీన్ షాట్. Look at the last chapter, that is differential equations. In this chapter majority of the part is deleted. Only one point is there, that is a homogeneous differential equation. How can you solve? But before know the homogeneous equation, you have to know the variable separable method also. ఎందుకంటే homogeneous equation solving లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కూడా యూజ్ చేస్తాము. అది ఏంటనేది నేను ఒక మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వన్ షార్ట్ వీడియో చేశాను ఫర్ ఏపీ స్టూడెంట్స్ సెపరేట్గా. అది కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఇందులో ఇక్కడ నేను ఫార్ములాస్ అంటే ఏమి ఇవ్వట్లేదు, హోమోజీనియస్ సెపరేషన్ ఎలా ఉంటుందని మాత్రం చెప్తున్నాను. వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్ యూ హ్యావ్ టు టేక్ అనేది డిస్కస్ చేస్తున్నాను దీంట్లో. మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దీంతోపాటు ఆర్డర్ డిగ్రీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది, అందుకనే ఆర్డర్ డిగ్రీ రికగ్నైజేషన్ ఎలా చేయాలి, అలాగే హోమోజీనియస్ ఈక్వేషన్ సాల్వింగ్కి సమ్ క్వశ్చన్స్ ఐ డిడ్ ఇన్ దట్ వీడియో. And also how we can use a variable separable method also you can understand from that video. Please watch it. First of all, in this one, what is homogeneous formation, what is our basic substitution you have to know. Okay na. Homogeneous DE ante ela untadante dy by dx is equals to some f of xy by g of x functions ఉంటాయి. ఇందులో fxy g of xy అని homogeneous functions ఉంటారు. homogeneous functions అంటే సేమ్ డిగ్రీ ఉండాలి అన్ని టర్మ్స్. అలాంటి 2 homogeneous functions ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు మనం y ఈక్వల్ vx అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. దీని నుంచి y ఎక్కడైతే y ఉందో vxలో మార్చుకుంటే dy by dxని కూడా మార్చాలి. dy by dx ఎలా చేంజ్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్ uv ఫామ్ v ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ x ఇంటూ v డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x dv by dx. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో dy by dx ప్లస్లో ఇది పెట్టాలి, y ప్లస్లో vx పెట్టి తర్వాత వేరియబుల్ సెపరబుల్కి వెళ్ళి సాల్వ్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దెన్ ప్రొసీడ్ బై వేరియబుల్ సెపరబుల్ మెథడ్. మీకు డిలీటెడ్ పోర్షన్లో వేరియబుల్ సెపరబుల్ ఉంది, కానీ హోమోజీనియస్లో కంపల్సరీ ఇది రావాలి. ఓకేనా. అలాగే ఒక్కోసారి మన ఫంక్షన్ dy by dx బదులు dx by dyలో ఉంటుంది, సేమ్ హోమోజీనియస్ ఫంక్షన్. అప్పుడు ఇక్కడ వైని vx తీసుకుంటే అక్కడ xని vy తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ x చేసిన dx by dy ఏమవుతుందంటే v ప్లస్ y ఇంటూ dv by dy అయిపోద్ది. అంటే dx by dy ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేసి x ప్లస్లో vy సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ v అండ్ s అంటే వేరియబుల్ సెపరబుల్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. ఇది హోమోజీనియస్ సాల్వింగ్. అది క్వశ్చన్ చూస్తే ప్రాసెస్ తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. వీడియో కంపల్సరీ చూడండి, అది ఇక్కడ క్లియర్గా రాశాను. ప్లీజ్ వాచ్ వన్ షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడెడ్ ఫర్ APMSET separately on this topic. ఓకేనా. ప్లీజ్ వాచ్ ఇట్, then only can understand this topic very well. And along with this one, you have to know how can you recognize the order and degree of differential equation. Okay na. So these are the various formulas on the topic to be. Most probably I covered all formulas with the tapes compulsory with a clear explanation I have given.
All these are mostly helpful to you. Be cool with కూల్ మైండ్ వీ కెన్ రీడ్ అవుట్ ఆల్ దీస్ ఫార్ములాస్. నేను ఇవన్నీ రెడీ చేయడానికి నాకు 5 to 6 hours పట్టింది. మీరు చదవడానికి కనీసము 3 hours అన్న స్పెండ్ చేయలేరా? చదవగలుగుతారు, ఈజీగా చదవగలుగుతారు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? అందుకనే చదవండి. సో ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ నోటిఫికేషన్, దెన్ ఎవ్రీ వీడియో నోటిఫైడ్ టు యూ. ఇంకా మనం ఏమేం చేయాలి, ఏమేమి టాపిక్స్ మనం అప్లోడ్ చేస్తాం అనేది ప్రతిదీ ఈ 10 daysలో కూడా చాలా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు ఆల్రెడీ 98% సిలబస్ కవర్ అయిపోయి ఉంది. ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్ ప్రిపరేషన్ చేసుకోండి. ఓకేనా? డోంట్ ఫీల్ ద స్ట్రెస్. ఓన్లీ బ్యాలెన్స్ ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దిస్ లాస్ట్ మూమెంట్. ఓకేనా? డూ యువర్ బెస్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ న్యూ టాపిక్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. టేక్ కేర్. బాయ్ బాయ్.